తెలంగాణలో రాజకీయం రసవత్తరంగా మారింది. మీడియా ఎంటర్ కావడంతో ఇద్దరు మంత్రులు, ఒక ముఖ్యమంత్రి, 2 మీడియా సంస్థల మధ్య పచ్చగడ్డేస్తే బగ్గుమంటున్నట్లుగా పరిస్థితి తయారయ్యింది. అయితే ఎన్టీవీపై సిట్ వేసి దాడి చేసినటువంటి అధికారులు ఇప్పుడు ఏబిఎన్ వేసినటువంటి కథనానికి స్పందిస్తారా? సజ్జనార్ ఏమంటారు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందన అంతంత మాత్రంగానే ఉందా? అదేవిధంగా మంత్రి మల్లు బట్టి విక్రమార్క ఇచ్చిన కౌంటర్ కి ముఖ్యమంత్రి స్పందిస్తారా? మల్లు బట్టి విక్రమార్క చేసినటువంటి రియాక్షన్ కు రేవంత్ రెడ్డి స్పందిస్తారా? ఏబిఎన్ పై తాను చర్యలు తీసుకుంటాననే మల్లు బట్టి విక్రమార్క యాక్షన్ కు రియాక్షన్ ఉంటుందా? ఏబిఎన్ పై సజ్జనార్ మళ్లీ సిట్టు వేసి దాడులు చేస్తారా? ఇలాంటి విషయాలన్నీ ఇప్పుడు అట్టుడుగుతున్నాయి. అసలు ఏం జరిగింది? అసలు ఏం జరుగుతుంది? ఎవరు కుంభకోణంలో ఉన్నారు? ఎవరు అవినీతికి పాల్పడ్డారు? ఎవరు అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు? ఎవరు వార్తలు వేస్తున్నారు? ఎందుకు వేస్తున్నారు? ఇవన్నీ ఈ వీడియోలో చెప్పబోతున్నాను. ఎన్టీవీలో ఒక కథనం ప్రచారమైంది. ఆ కథనంతో మొత్తం ఈ రచ్చంతా మొదలైంది. ఆ కథనం ఏంటంటే, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి ఒక ఐఏఎస్ అధికారితో సంబంధం ఉంది. ఆ సంబంధంతోనే ఆమెకి ఎక్కడ కావాల్సిన పోస్టింగ్లు అక్కడ ఇస్తున్నారు అని చెప్పి ఆ కథనం సారాంశం. అయితే దీని మీద రియాక్ట్ అయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పెద్ద ఎత్తున ఒక కౌంటర్ అటాక్ ఇచ్చారు, ఒక ప్రెస్ మీట్ పెట్టారు, చాలా గట్టిగా ఎన్టీవీకి వార్నింగ్ ఇచ్చారు. అయితే దీనికి రియాక్ట్ అయినటువంటి ప్రభుత్వం పోలీస్ అధికారులతో ఒక సిట్ వేసింది. వీళ్ళు పోలీస్ అధికారులు రియాక్ట్ అయ్యి దీని మీద ఒక కేసు నమోదు చేసి ఎన్టీవీ కార్యాలయంపై దాడి చేశారు. సోదాలు చేసి అక్కడ సంబంధించిన కొన్ని రికార్డ్స్ తీసుకున్నారు. అదేవిధంగా కేసు నమోదు చేసి ఒక 3 అరెస్ట్ చేశారు రిపోర్టర్ని. అదేవిధంగా ఎన్టీవీ చైర్మన్ నరేందర్ చౌదరిని టార్గెట్ చేస్తూ దీని మీద చాలా విషయాలు మాట్లాడారు. అయితే అరెస్ట్ చేసినటువంటి జర్నలిస్టులు తక్షణమే సాయంత్రానికే బెయిల్పై వచ్చేసారు. అంటే ఈ కేసులో పట్టులేదని అర్థమైపోయింది. కానీ ఏదన్నా ఉంటే తర్వాత కోర్టులో తేలుతుంది. కానీ ఈ కథనంపై తప్పుడు కథనం ప్రసారం చేసిందా లేదంటే మంచి కథనం ప్రసారం చేసిందని పక్కకు పెడితే, దీని మీద ఎప్పుడూ లేని విధంగా మీడియాలో ఒక సంప్రదాయం ఉంది. ఎప్పుడైనా సరే ఒక వార్తను ఒక ఛానల్ కానీ ఒక పత్రిక కానీ రాసినట్లయితే దాని మీద కౌంటర్ అటాక్ వేరే పత్రిక ఇచ్చే సంప్రదాయం ఇప్పటి వరకు లేదు. కానీ అనుకోకుండా ఎన్టీవీ ఇచ్చిన ఈ కథనంలోకి ఏబిఎన్ రాధాకృష్ణ దూరారు. దీని మీద కౌంటర్ అటాక్ గా ఒక కథనం రాశారు. ఆ కథనం ఏంటంటే, ఎన్టీవీ కావాలని తన వ్యాపారం కోసం ఈ వార్తనిచ్చింది అని. అంటే ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరికి కొన్ని వ్యాపార సంస్థలు ఉన్నాయి. ఒక బొగ్గు గనుల మైనింగ్ కోసం వాళ్ళు ఒక కాంట్రాక్ట్ తీసుకుందామని ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా వాళ్ళకి స్టామినా లేకపోవడంతో ఇందులో ఒక సంస్థను కలుపుకున్నారు. ప్రభుత్వంలో అనుమతుల కోసం మంత్రి మల్లు బట్టి విక్రమార్కను ఇందులో పార్ట్నర్ గా చేసుకుని దీనికి పర్మిషన్ కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో దానికి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబం నుంచి కాంపిటీషన్ ఉండడంతో అదే పథకం కోసం, అదే కాంట్రాక్ట్ కోసం కోమటిరెడ్డి వెంకటరెడ్డిని పక్కకు తప్పించడానికి ఆ కాంపిటీషన్ నుంచి నరేంద్ర చౌదరి కావాలని ఈ వార్తను వండి వార్చారనేది ఏబిఎన్ రాధాకృష్ణ యొక్క సారాంశం. అయితే దీని మీద ఈ రోజు మంత్రి మల్లు బట్టి విక్రమార్క స్పందించారు. మాకు ఎలాంటి వ్యాపారాలు లేవు, ఏబిఎన్ రాధాకృష్ణ కావాలని వండి వార్చారు, దాని మీద చర్యలు తీసుకుంటామని ఒక కౌంటర్ అటాక్ ఇచ్చారు. ఆ అటాక్ కూడా చాలా గట్టిగా ఇచ్చారు, చాలా ఒక వార్నింగ్ లెవెల్లో ఇచ్చారు. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నాను, కావాలని ఏబిఎన్ రాధాకృష్ణ కొంతమందికి కొమ్ము కాస్తూ ఈ వార్తను నా మీద ఇచ్చాడు, నేను ఊరుకోనని చెప్పేసి అన్నాడు. దీని మీద రియాక్షన్ పర్యావసనాలు ఎలా ఉంటుంది రేపటి నుంచి చూద్దాం. కానీ ఎన్టీవీ అనే ఒక సంస్థ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మీద వార్త వేసినప్పుడు సిట్ వేసి దాని మీద ఎంక్వైరీ చేసి ఆ కార్యాలయంపై సోదాలు నిర్వహించి అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు ఏబిఎన్ అనే సంస్థ మల్లు బట్టి విక్రమార్క మీద వార్త వేస్తే, మల్లు బట్టి విక్రమార్క కంప్లైంట్ చేస్తే దీని మీద సిట్ వేసి ఏబిఎన్ పై సోదాలు చేస్తారా? ఇది ఇప్పుడు ఉన్నటువంటి ప్రశ్న. ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్ళింది? ఇప్పుడు ఒక పక్కన ఎన్టీవీ మల్లు బట్టి విక్రమార్క ఉంటే మరో పక్క ఏబిఎన్ రాధాకృష్ణ, అదే విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు. దీన్ని సమన్వయం చేయాల్సినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చాలా పలచగా స్పందించారు. మీడియా సంస్థలకి లైట్ గా వార్నింగ్ ఇచ్చారు. కానీ చాలా మాస్ వార్నింగ్లు ఇచ్చే రేవంత్ రెడ్డి ఈ విషయంలో గట్టిగా ఎందుకు ఇవ్వలేకపోయారు అనేది ఒక ప్రశ్న అనమాట. ఎందుకంటే దీని వెనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉండి సిట్ గాని వేయించినట్లయితే ఇది కాంగ్రెస్ లో
విభేదాలు తీసుకురావడానికి చాలా రీజన్ అవుతుంది. ఎందుకంటే ఒక పక్క మల్లు బట్టి విక్రమార్క డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు. అదే విధంగా ఏఐసిసిలో మంచి పట్టు ఉంది. ఆయన కాంగ్రెస్ పార్టీలో 40 సంవత్సరాలుగా ఉంటూ అక్కడే రాజకీయం చేస్తూ సోనియా గాంధీ దగ్గర నుంచి రాహుల్ గాంధీ దగ్గర నుంచి మొన్న ముఖ్యమంత్రి రేసులో కూడా ఆయన రాజకీయం చేశారు. సో రేవంత్ రెడ్డి మధ్యలో కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఆయనకున్న స్పీడు, వాక్చాతుర్యం, రాజకీయ చతురత, ఆయనకున్నటువంటి స్టార్డంతో ముఖ్యమంత్రి అయ్యారు. అందరినీ కలుపుకుని బాగానే పోతున్నారు. మరి మధ్యలో ఏమైంది? ఇప్పుడు ఏం జరుగుతుంది? దీని మొత్తం వెనకాల రాజకీయమే ఉందా? లేదు అప్పుడెప్పుడో ఒక వార్త వచ్చినట్లుగా ప్రతి రాజకీయ వార్త వెనకాల ఒక ఆర్థిక కుంభకోణం, ఒక వ్యాపార కుంభకోణం ఉంటుంది అనేది ఒక నిజం. అయితే ఇప్పుడు అలాంటిదే జరుగుతుందా? నిజంగా బొగ్గు గనుల స్కామ్ ఏమిటి? మళ్ళీ మంత్రి బట్టి విక్రమార్క స్పందనపై ముఖ్యమంత్రి రియాక్ట్ అవుతారా? తన ఓటు కోమటిరెడ్డి వెంకటరెడ్డికా, మల్లు బట్టి విక్రమార్క? తన ఓటు ఏబి అన్నక లేదా బట్టి విక్రమార్క? ఇప్పుడు ముఖ్యమంత్రి కోర్టులో బాల్ పడింది. ముఖ్యమంత్రి దీన్ని కరెక్ట్ గా సెట్ చేయకపోతే ఇది కేంద్ర స్థాయికి అంటే కాంగ్రెస్ వ్యవహారాల జోలికి కానీ వెళ్ళినట్లయితే ఖచ్చితంగా ఈ ఈ గేమ్ లో, ఈ బొగ్గు గనుల గేము, మీడియా గేము, ఈ వార్ లో నలిగిపోయేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఆల్రెడీ ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 2 ఆంబోతుల మధ్య లేగదోడ కాళ్ళు విరిగినట్లుగా అన్నట్లుగా మాట్లాడారు. మరి ఇక్కడ ఆంబోతులు ఎవరు, లేగదోడ ఎవరు? ఈ విషయాన్ని కూడా తేలాల్సి ఉంది. ఎందుకంటే ఓ పక్కన ఎన్టీవీ ఉంది, మరో పక్క ఏబిఎన్ ఉంది. ఒక పక్క మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఉన్నారు, మరో పక్క మంత్రి బట్టి విక్రమార్క ఉన్నారు. ఈ మధ్యలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. స్టార్ట్ అయినటువంటి నరేంద్ర చౌదరి మీద ఒక సిట్ వేస్తే, ఒక ఛానల్ మీద, అంటే ఇప్పుడు ఏపీ తెలంగాణలో నెంబర్ 1 ప్లేస్ లో ఉన్నటువంటి ఒక ఛానల్ మీద సిట్ వేస్తే ముఖ్యమంత్రికి తెలియదు అనడం కూడా అది వేగ్గానే కనిపించింది. అయితే ఎంటైర్ గేమ్ లో ఎవరు గేమ్ స్టార్ట్ చేశారు, ఎవరు గేమ్ ఆడుతున్నారు, ఈ గేమ్ ఆడించేది ముఖ్యమంత్రి కాదా అనేది కొద్ది రోజుల్లో తేలుతుంది. అయితే ఈ గేమ్ లో గెలిచినా ముఖ్యమంత్రే, ఓడినా ముఖ్యమంత్రే.